అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. బెదిరింపులు ఏమైంది? ఇలా బాలకృష్ణను ఎందుకు తీసుకోవాలి జైల్లో పెట్టి? 14 గెలిచినామమ్మా మేము, 14 ఉంది మా కూటమికి, వాళ్ళకి 7 ఉన్నది. ఇంతకంటే అప్రజాస్వామికం ఏముంటుందమ్మా? మేము పోయొచ్చినాం, హరీష్ రావు గారు మేము జైలుకు పోయొచ్చినాం, 14 మేము గెలిచినాం, 7 వాళ్ళు గెలిచిర్రు. ఇదేం అరాచకం? అభివృద్ధి ఓడింది, అరాచకం గెలిచింది అంటున్నా. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా కానీ ఇవాళ వాళ్ళు చెప్పిన 420 హామీలు ఏమైనాయేమో మీకు తెలుసు. తులం బంగారం వచ్చిందమ్మా కళ్యాణ లక్ష్మితో మీ ఇంట్లో వచ్చిందా? ఇప్పుడు మీరు స్కూటీలో వచ్చిరా, కారులో వచ్చిరా, కంపెనీది బైక్ మీద వచ్చిర్రు, మీరు మీ సొంత బైక్ మీద వచ్చిర్రు. ఆ ప్రతి ఆడోళ్ళకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చారా? ప్రతి ఇంట్లో 13 లక్షల మందికి పెళ్లిళ్ళు అయినాయి 2 ఏళ్లలో. 13 లక్షల మందికి 13,000 కిలోలు ఇచ్చిందా బంగారం? ప్రతి ఇంటికి తులం బంగారం సాధ్యమా? మా అమ్మా నాన్నకు అవ్వకి ఇస్తా, బాపుకి ఇస్తాను. మీ అమ్మ నాన్నకు వచ్చిందా? కవిత గారు పింఛన్ వచ్చిందా? 4,000 రూపాయలు పింఛన్ వచ్చిందా? ఓ పెద్దమ్మ 4,000 పింఛన్ ఇస్తా, పెద్దనాన్నకు కూడా ఇస్తా, వచ్చిందా? తప్పు 100% తప్పు అమ్మ. అబద్ధపు హామీలు ఇచ్చి వచ్చిండు, మోచేతులకు బెల్లం పెట్టిండు. అయ్యో కేసీఆర్ ఇంటింటికి నల్ల తిప్పితే నీళ్ళు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కరెక్టే, రైతు బంధు ఇచ్చిండు కరెక్టే, వీడేదో 2 లక్షల రుణమాఫీ అని చెప్తుండు, మొగులకు ముఖం పెట్టిరు, మోచేతులకు బెల్లం పెట్టిరు. కాకపోతే ఇప్పుడు 10 ఏళ్ల పాటు ఇన్ని చేసిండ్రు అనుకుంటే ఆ నమ్మకాన్ని ఎందుకు అదే కంటిన్యూ చేసుకోలేకపోయిండు కేసీఆర్? ఇప్పుడు మేము ఏమంటామంటే అమ్మ ప్రజాస్వామ్యంలో గెలిపోవటం సహజం. మేము మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రతిపక్షం నుండి కొట్లాడుతున్నాం. మళ్ళా వచ్చేది మా ప్రభుత్వమే. మీరు అవునన్నా కాదన్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా, ఇంకా 100 సార్లు ప్రశ్నలు అడిగినా కానీ మళ్ళా వచ్చేది ఇక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళి వాచ్మెన్ అడుగు, వాడు అదే చెప్తాడు. ఆటోలో ఎక్కు, ఆటో డ్రైవర్ని అడుగు, వాడు అదే చెప్తాడు. మెడికల్ దగ్గర అడుగు, వాడు అదే చెప్తాడు. దవాఖానలకు వాడు అదే చెప్తాడు. నువ్వు ఎవరిని పోయి అడిగినా ఇక్కడ నుంచి మీ ఇంటి దాకా వేసి 20 మందిని అడుగు. పొద్దున పాలోడు వస్తాడు, వాడిని అడుగు. పేపర్ వాడు వస్తాడు, పేపర్ వాడు వేస్ట్ నడుస్తాడు, వాడిని అడుగు. అందరు సారు కారు 100కు 100%, 10,000% నేను అవుతా. ఎమ్మెల్యే రాకపోతే మళ్ళీ మీకు కనబడ మాయమైపోతా. ఎక్కడికి పోతారు? చూడు కదా నువ్వు ఎమ్మెల్యే, మీరు దుబాయ్కి పోతానా, బెంగళూరుకి పోతానా, ఇక మీకు కనవాడ మళ్ళీ ఐ డ్రీమ్స్ కవిత కనవాడ. ఇప్పుడు దుబాయ్ కేసులు ఏమైనా? దుబాయ్లో కూడా మీకు ఏదో లింక్ ఉంది, కనెక్షన్ ఉంది, కేసులు అన్నారు. ఏమైనా ఫేక్, ఇవే మీ ఫేక్ నమ్మి మీ యూట్యూబ్లో నా కొంప ముంచారు, నా కొంప ఉంటే ఊకుంటారా? ఇవాళ రేవంత్ రెడ్డిది ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టినా, 150 ప్రెస్ మీట్లు పెట్టినా, 200 కేసులు మాట్లాడినా, సిపి సజ్జనార్ మీద మాట్లాడినా, రేవంత్ రెడ్డి మీద మాట్లాడినా, మంత్రుల మీద మాట్లాడినా, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడినా, 150 200 లైవ్లు ఇచ్చిన ఊరుకుంటారా? నా మీద కేసులు ఉంటాయి. ఎందుకు ఎవరు ఊరుకుంటారు? కేసులు ఉంటే నువ్వే నన్ను జైలుకు పంపచ్చు కదా. అది వాస్తవం అయితే, నువ్వు చెప్పింది వాస్తవం అయితే మళ్ళీ ఎట్లా ఓపెన్ అవుతుంది? నా మాల్ ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే నేను అనేది మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే 43 కోట్లు కట్టేస్తే ఏం లేదు లేదమ్మా, అది కాదు, అది కానే కాదు. నువ్వు మళ్ళీ నేను డ్యామేజ్ చేయాలని మేము పెట్టుకున్నావా, లేకపోతే పంపిర్రా ప్రతిపక్షం? రాకేష్ రెడ్డి గారు ఏమైనా పంపించినా మిమ్మల్ని లేమని? ఏంటి ఎమ్మెల్యే కదా ఆయన, ఎందుకు ఎవరికి ఎమ్మెల్యే? నేనేమంటా అమ్మా, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరమో మా ఇల్లుకు మీ ఇల్లుకి అంతే దూరం. కవితమ్మ అంటున్నా, ఎందుకంటున్నా? జీవన్ అన్న అంటున్నావు, జీవన్ గారు అంటున్నావు కాబట్టి నేను కవితమ్మ అంటున్నా. ఏమ్రా జీవన్ నువ్వు ఇంటర్వ్యూలు అడిగినావు అనుకో, నేను నిన్ను అట్లనే మాట్లాడతా కదా. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం కవిత గారు. ఈ మర్యాదలు అనేది వాళ్ళు ఇచ్చి నేర్చుకుంటే వాడు ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని, మా మినిస్టర్లను పట్టుకొని, మా కేటీఆర్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. రాబే అరే తురే అని. వాళ్ళ సంస్కారం ఎక్కడ పోయిందండి? వాళ్ళ సంస్కారం లేకనే మేము మాట్లాడుతున్నాం. మీరు చెప్పండి ఐ డ్రీమ్ ద్వారా వాళ్ళతో బంద్ చేయమని చెప్పండి, మేము కూడా బంద్ ప్రకటించేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి అంటాం, గౌరవ ఎమ్మెల్యే అంటాం. చేయమని ఒక 4 పనులు నేను చేసిన దాంట్లో 10 పైసలు చేయమనమ్మా. నేను ₹1 పని చేసిన అనుకో కవిత గారు, ఒక 10 పైసలు పని చేయమని వాడు కాళ్ళకు దండం పెడతాను నేను నీ ముందే. ఇప్పుడు మీరు ఆయన పాలాభిషేకం చేస్తా, పాండు అంటాడు. ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు వాడే కదా చెప్పింది. ఎర్రచందనం రెడ్ గోల్డ్ నా దందాన్ని ఓడి చెప్పిండు, నేను చెప్పినా ఆయన చెప్పిన ఇంటర్వ్యూలో. ఎర్రచందనం దంద, ఎర్రచందనం అంటే మంచిదా? నువ్వు వ్యాపారం కూడా చేస్తాడా ఈ రాష్ట్రంలో, దేశంలో? వీరప్పన్ తర్వాత గంధపు చెక్కల స్మగ్లర్ తర్వాత ఈడే రెడ్ శాండిల్ స్మగ్లర్. వాటి మీద కేసులు ఉన్నాయమ్మా, ఎఫ్ఐఆర్ ఉంది. మీరు ఎఫ్ఐఆర్ ఉన్నాక కూడా నమ్మకపోతే ఎర్రచందనం దొంగను పట్టుకొని ఎమ్మెల్యే అంటే ఎట్లా అమ్మా? నువ్వు మీరు ఏమన్నానండి అమ్మా, ఆయన పద్ధతి భాష మార్చుకుంటే నేను మార్చుకుంటా. వాడు నా పట్ల ఏం మాట్లాడుతుండో భాష, నేను అదే భాష మాట్లాడతా. ఆయన మంచిగా మాట్లాడుతారు. నియోజకవర్గ ప్రజలు అయితే నమ్ముతున్నారు కదా ఆయనే మా ఎమ్మెల్యే నమ్ముతున్నారు. ఎమ్మెల్యే ఆర్మూర్కి ఆయన నేను కాదంటలేదు.
నేను కాదంటలేదు. నువ్వు వాడు వీడు అంటే వాడు నన్ను వాడు వీడు అంటాడు కాబట్టి నేను వాడిని వాడు వీడు అంటా. మనం ఉన్నాయి కదా, ఎఫ్ఐఆర్ అఫిడవిట్లో పెట్టిండు కదా. ఇప్పుడు మీరు ఇల్లీగల్ గా దందాలు చేస్తున్నారా లేకపోతే లీగల్ దందాలు చేస్తున్నారా? ఇంత సంపాదన ఎక్కడిది రాకేష్ రెడ్డికి? ఎందుకంటే మనం ఎలక్షన్ అప్డేట్ కూడా చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ కూడా చెప్తున్నా. ఎక్కడ చెప్పిండు? అఫిడవిట్లో చెప్పిండా? జిఎస్టీ ఉందా, దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండా, కంపెనీ యాడ్ ఉంది, దాని టీడీఎస్ చూపించిండు, ఏంది కట్టిండు? నేను అనేది లీగల్ గా ఫైట్ చేస్తారా మీరు? ఫైట్ చేసినాం కదా, ఆల్రెడీ కోర్టులో వేసినాం కదా. ఏమవుతుంది? కోర్టులో రిజల్ట్ ఏమొస్తుంది అనుకుంటున్నారు? 100% డిస్క్వాలిఫై అయిపోతాడు. కానీ అది ఇప్పుడు తెలియదు కదా. ఎప్పుడో కానీ అప్పుడైతే చట్టం నా ధర్మం అది ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడైతే మేము వేసినాం, ఎలక్షన్ పిటిషన్ వేసినాం కదా. మీరు ఆయన రాకేష్ రెడ్డి ఇద్దరు రిలేటివ్స్, ఫ్రెండ్స్, గతంలో కలిసి వ్యాపారాలు చేసి ఇప్పుడు నేను ఏమంటున్నాము, నాకు ఏం వ్యాపారం సంబంధం లేదు. వాడెవడో నాకు మామూలుగా తెలుసు. 30 ఏళ్ళ రిలేటివా? 30 మాది సేమ్ క్యాస్ట్ కదా. గురెడ్డి రెడ్డి, ఆడు గురెడ్డి రెడ్డి, నేను గురెడ్డి రెడ్డి. ఆయన 30 ఏళ్ళ తర్వాత వచ్చిండు, అది నాకు తెలుసు. ఎప్పుడో నేను చిన్నప్పుడు ఊర్లో కట్టేసి కొడితే అప్పుడు పోయిండు, మళ్ళీ ఇప్పటిదాకా రాలే. మొన్న 6 నెలల ముందు వచ్చిండు. నేను కాదమ్మా, అంకాపూర్ సొంత ఊర్లో మొన్న 2500 ఓట్లతో సర్పంచ్ ఓడిపోయిండమ్మా. సొంత ఊర్లో, అంకాపూర్ ఆయన సొంత ఊరు, ఆయన్నే ఎమ్మెల్యే, గౌరవనీయులు ఎమ్మెల్యే మీరు చెప్పినట్టుగా. ఆయన ఊర్లో ఆయన కూతురు కలిసి ప్రచారంకి తిరిగితే 2500 ఓట్ల మెజార్టీతో గెలిచిండు దేవేందర్ అని సర్పంచ్. మా పార్టీ వాడే, మాతోనే ఉండే గెలిచిండు. అంటే నేను ఏమంటున్నా అంటే అది ఈ 2 ఏళ్లలో ఆయన సాధించిన ఘనత. ఇప్పుడు అదే గ్రామంలో 2500 మెజార్టీ నా ఎలక్షన్లు ఇచ్చిన వాళ్ళు అదే గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ 2500 ఓట్లతో ఓడిపోయాడు. నేనేమంటున్నా, నువ్వు గొప్ప హీరో అయితే, మొనగాడు అయితే, నీ ఊర్లో సర్పంచ్ ఎందుకు ఓడిపోయావు? సమాధానం చెప్పు. ఇలా మున్సిపాలిటీ ఎవడు ఎందుకు గెలిచినావు? మరి నువ్వు 36 సీట్లలో 7-8 ఎందుకు గెలిచినావు నువ్వు? ఇలా కాంగ్రెస్తో నీకు అక్రమ సంబంధం లేకపోతే చిన్న అనే 17వ వార్డుల, 21 వార్డుల, 25వ వార్డులో ఎందుకు క్యాండిడేట్లను పెట్టలేవు బీజేపీలను? 3-4 వార్డులలో 7 వార్డులలో కాంగ్రెస్లతో కుమ్మక్క అయిపోయాడు. బోధన సుదర్శన్ రెడ్డి అత్తరు కత్తెర పట్టుకుంటాడు, ఈడొక కత్తెర పెట్టుకుంటారు. ఇద్దరు కలిసి పాత నేను తెచ్చిన జీవోలకు ఇనాగ్రేషన్ చేస్తారు. వీడు ఛాయ్ తాగిపోతాడు, వీడి ఇంట్లో సుదర్శన్ రెడ్డి ఇంట్లో అంకాపూర్లో ఆగుతాడు, రాకేష్ రెడ్డి ఇంట్లో అంకాపూర్ చికెన్ తింటాడు, బోధనకి వెళ్ళిపోతాడు. 10 సార్లు ఇది మీడియా సాక్షిగా జరిగింది. ఈ ఆర్మూర్లో గల్లీలో దోస్తాను, ఢిల్లీలో ఫైటింగ్. ఇదంటే ఇప్పుడు ఎఫ్ఐఆర్ అంటే ఆ ఎఫ్ఐఆర్ ఉంటుంది అంటాం. ఎర్రచందనం కూడా చెప్తారా అండి? 119 ఎమ్మెల్యేలు ఎర్రచందనం చేసి చూడున్నాడు ఎవడన్నా? స్మగ్లింగ్ అమ్మా. ఎర్రచందనం అఫీషియల్ వ్యాపారం ఉంటే ఎందుకు అఫిడవిట్లు యూపీఎలేడు అంటున్నా నేను. అఫిడవిట్లు ఎందుకు యూపీఎలేడు? జిఎస్టీ ఉంటుంది కదా, కట్టింది. జిఎస్టీ ఎక్కడ కట్టింది? ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఏం చేసిండు, ఎక్స్పోర్ట్ ఏం చేసిండు, ఎంత వ్యాపారం చేసిండు, ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ ఉన్నది చూపిమని. పోనీ రియల్ కదా, రేపు చూపిమని. పోనీ ఇప్పుడు అఫిడవిట్లో చూపించాడు కదా, నీ ఐ డ్రీమ్లో చూపిమని. ఐ డ్రీమ్లో పోయి చూపిమనమ్మా. చూపిస్తే నేను మాట్లాడా, అది చూపిస్తే గౌరవిస్తా. అబ్బా కవిత గారు బాగా తీసుకొచ్చారు, మీరు వాస్తవమే అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఇప్పుడు రాకేష్ రెడ్డితో పాటుగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినయ్ రెడ్డి కూడా మీ ఫ్రెండే కదా, మీకు కావాల్సిన సినిమాలు ఉంటాయి కదా, శత్రువులు ఎవరో ఉండరని మనలో మన వాళ్ళే, మనోళ్ళే, మన ఇండ్లోళ్ళే, మన అన్నదమ్ములు మన వాళ్ళే ఉంటారు. కాంపిటీషన్ ఎక్కువ ఉంది అంతే, మనోళ్ళే కదా. మరి వాడు డ్రైవర్ ఉండే నా దగ్గర, వినయ్ రెడ్డి గారు. వాడిని తీసుకోవాలి నేను బట్ట రోజు. ఇంత పెద్ద లీడర్ అయిండాడు. మొత్తం ఇవాళ అందరి లీడర్లను చేసింది నేనే కదా. ఇలా అంత పెద్ద మీరు మాట్లాడేంత లీడర్ అయింది అంటున్నా. ఇంకా కౌన్సిలర్ కూడా కాదు, చెప్రాజ్ కూడా కాదు. నేను 2 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు కంటెస్ట్ చేసిన, జిల్లా అధ్యక్షుని, 4వ సారి గెలుస్తున్నా. వాడు ఇంకా చెప్రాజ్ కూడా కాలే ఇంతవరకు, కౌన్సిలర్ కాలే, ఊర్లో ఉప సర్పంచ్ కూడా కాలే. వాని ఊరు వాడికే తెలియదమ్మా. వాళ్ళు ఎప్పుడో పెద్దపల్లి కరీంనగర్కి పోతే ఉద్యోగరీత్యా వాడు ఊరు వీడు ఉన్నది కూడా తెలియదు వాడికి. నేను మా పార్టీలో జాయిన్ అయిన తర్వాత నాయంబడ తీసుకుపోయాను, నాయంబడ పనిచేసేది, నాయంబడి ఉన్నాడు. పెద్ద ఎత్తు ఇలా అంత లీడర్లు నేను తయారు చేసిన కదా. ఇప్పుడు ఉన్నాము, మన పోటీ చేస్తానన్న 10 మంది ఓడగొట్టినాం కదా. చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు 32 మంది మా పార్టీ సైడ్ వెళ్ళిపోయారు. స్టువర్టుపురం దొంగలు అన్నం పెడితే అమ్మ పాలు తాగి రొమ్ము కోసిపోయేటోళ్ళు అమ్మా ఈ జాతి. వీళ్ళంతా ఈ కాంగ్రెస్ ఉన్న వాళ్ళంతా అదే కదా. దాని తర్వాత అందుకోసమే కదా ఇప్పుడు ఓడిపోయారు, మొత్తం ఓడిపోయారు. నా దగ్గర నుంచి పోయినాడు ఒక్క మనిషి గెలవాలి, నాట్ ఈవెన్ 1%. 15 మందికి టికెట్ రాలే, దేవుడి దయ వల్ల 17 మంది ఓడిపోయారు. ఇది చరిత్ర. మేమేమంటాం ఇప్పుడు రాకేష్ రెడ్డి అంటుంది నాకు వ్యక్తిగతం ఏం లేదు. వాడు మాట్లాడిండు, నేను ఏం పని చేయకుండా నన్ను బదనాం చేసిండు. నన్ను ఇవాళ 13.5 ఎకరాలు అంకాపూర్లో కబ్జా పెట్టిండు. దాని పక్కన యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చుకున్నాడు, దాని రేటు పెరగాలని చెప్పి. అందరు కాంగ్రెస్ వాళ్ళు కుమ్మక్క అయిపోయారు. ఎందుకంటే నేను ఏమన్నా సార్ నువ్వు నన్ను ఇది ఒక్కటి సపోర్ట్ చేయ అన్నాడు.
అలా అంకాపూర్ కబ్జా పెట్టిండ్రు, వాళ్ళెవరో కబ్జా పెట్టిండ్రు. అసైన్మెంట్ మీకు- ల్యాండ్ అమ్మంటే మీకు కూడా వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, మీరు కూడా కబ్జా పెట్టిండ్రు, 10 ఏళ్ల పాటు జెండా బాతిండ్రు, మీరు కూడా అనేది ఉంది కదా. ఇప్పుడు నేను కవిత మళ్ళీ చెప్తున్నా, కవితమ్మ ఎక్కడ ప్లీజ్ ఐ డ్రీమ్కే రాసి ఇచ్చేస్తా. దాన్ని 20% నువ్వు తీసుకో, 80% వాళ్ళు తీసుకో. ఒక్క గజం ఎక్కడన్నా, ఒక్క గజం ఎంత, ఒక్క గజం నుంచి ఇక మీరు ఎన్ని ఎకరాలు ఉంటే అది ఏం కబ్జా పెట్టినో చెప్పు, మీకు తీసుకొచ్చి రాసి ఇచ్చేస్తా. ఇదైతే ఆన్ రికార్డ్ ఉంది, కెమెరామెన్ మళ్ళీ రాయండి సార్, మొత్తం ఐ డ్రీమ్స్కి రాసి ఇచ్చేస్తా నా ఆస్తి అంతా. ఇంత ఆస్తి మీరు ఎట్లా సంపాదించిండ్రు మరి? నేను వ్యాపారం చేసుకుంటామ్మా, నా వ్యాపారం రియల్ ఎస్టేట్. నేను భూమిని నమ్ముకున్నా, భూమిని దున్నుకున్నా, భూమిని అమ్ముకున్నా, భూమి మీద కట్టడాలు చేసిన. నా వ్యాపారమే భూమి, మేము పుట్టింది భూమి, మేము భూమి పుత్రులం, మేము వ్యవసాయదారులం. మా తాత ముత్తాతల కాలం నుంచి వ్యవసాయం. మా ఊర్లో మా తాత ఒక 30 ఎకరాలు ఉండే, మా నాన్నకు 30 ఎకరాలు ఉండే, మా నాన్న నాకు 30 ఎకరాలు ఇచ్చింది. మేము పుట్టింది మేము భూమిని నమ్ముకున్నాం, భూమి మీద దున్నుకున్నాం, భూమిని అమ్ముకున్నాం, భూమిని కొనుక్కున్నాం. అది 30 ఎకరాలు ఎన్ని ఎకరాలు చేసిండ్రు? ఉన్నది కదా అఫిడేవిట్లో పెట్టినా, మీకు దాంట్లో చూసుకోండి, ఆన్లైన్లో కొట్టి. మాకేదో సీలింగ్ 56 ఎకరాలు నా పేరు మీద ఉండాలి ఉన్నది. అదంతా కష్టార్జితమేనా? 100% ప్యూర్లీ కొనుగోలు చేసి రిజిస్టర్డ్ ఆఫీస్లో విత్ రిజిస్టర్తోని కెమెరాలలో చిక్కి పైసలు ఇచ్చి చేసుకున్న భూములు సంపాదించి. దేవుడి దయ వల్ల మాకేమైందంటే 1,00,000 కొనుక్కున్నది ₹1,00,000 అయింది. భూములు పెరిగినాయి తెలంగాణ, అది కూడా కేసీఆర్ దయ వల్లనే, అది కూడా తెలంగాణ దయ వల్లనే. తెలంగాణలో కుక్కలు దేకలేరండి భూములు. బిఫోర్ తెలంగాణ మా ఊర్లో 2 లక్షలు ఉండే, ఇవాళ 50 లక్షలు అయింది. 6 2 కోట్లు అయింది ఎకరం. బిఫోర్ తెలంగాణ 20 లక్షలు కూడా లేకుండే. మా నందిపేటలో 2 లక్షలు ఉండే, ₹1,00,000 అయింది ఎకరం, 50 లక్షలు అయింది. రోడ్డు ఉంటే ₹1,00,000 అయింది. దాన్ని కూడా కర్త కర్మక్రియ, ఫాదర్ ఆఫ్ ద తెలంగాణ, జాతిపిత తెలంగాణ, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయన జాతిపిత అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, ఎవరికి జాతిపిత అనేది? వాళ్ళ కులానికి జాతిపిత, ఆయనకు, వాళ్ళ తాతకు, వాళ్ళ అయ్యకు, రేవంత్ రెడ్డి అయ్యకు కూడా జాతిపిత, వాళ్ళ బాపుకు, వాళ్ళ ముత్తాతకు, వాళ్ళ ఖాందానికి, వాళ్ళ 7 బ్రదర్స్ కు సెల్ఫ్ డిక్లేర్ చేసుకుంటున్నారు. తప్పేం చేసినామంటే అప్పుడు నేను మంత్రి లేను, జీవో తీసేటోని. ఇప్పుడు మీరు మంత్రి అవుతారా? 100% జీవో తీస్తా. మంత్రి అయినా కాకుండా సార్ పక్కన కూర్చుని ఫస్ట్ జీవో తీసుకొని మీకు ఫోటో పెడతా ఇట్లా కేసీఆర్ తో. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని జీవో, సింపుల్ ఉంటుంది అంతే. జీవో నంబర్ 1 తెలంగాణ జాతిపిత కేసీఆర్ నీకు పంపిస్తా. ఫస్ట్ మీరు అనుకోవడం కాదు, బీఆర్ఎస్ పార్టీ అనుకోవడం కాదు, ఎవరు అనుకోకుండా కానీ పెడతాం మేము. ప్రజలు అనుకుంటున్నారు, ఎవరు అనుకోకుండా పెడతాం, బలవంతంగా పెడతాం. అది వాస్తవం కదా. తెచ్చింది సాధించింది ఆయన కదా, ఆమరణ దీక్ష చేసింది ఆయన కదా, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేసింది ఆయన కదా, 35 జాతీయ పార్టీని ఒప్పించింది ఆయన కదా, కాంగ్రెస్ వాళ్ళని కూడా రిజైన్ చేయించింది ఆయన కదా, సోనియమ్మని ఒప్పించి మెప్పించి మెడల్ వంచి తెచ్చింది ఆయన కదా, తెలంగాణ పదం సృష్టించింది ఆయన కదా, చివరికి 11 రోజులు ఆమరణ దీక్ష చేసింది ఆయన కదా. నువ్వు నేను కాదు కదా కవితమ్మ, మనం ఉద్యమంలో ఉన్నవచ్చు భాగస్వామ్యం. ఎస్, మరి అట్లాంటప్పుడు అంత మంది ఉద్యమంలో ఉన్నప్పుడు జర్నలిస్టులుగా మేము ఉన్నాం, కవులు కళాకారులు ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు, నిరుద్యోగులు అందరూ ఉన్నప్పుడు కేవలం ఆయన ఎందుకు అట్లా పట్టండి కదా? మధ్యలో మనం ఉన్నాం పోయినాం, మనం ఉన్నాము, మీరున్నారు, ఉద్యమకారులుగా పనిచేసి నేను కూడా ఉన్నా, కాదనట్లే. ఆయనకు ఆ క్రెడిబిలిటీ ఉంది, ఆ చరిత్ర ఉంది. అంత ఒక గడ్డి పోచల కేంద్ర మంత్రి పదవులు, డిప్యూటీ స్పీకర్ పదవులు పంపించింది, ఇక్కడ నుంచి ఉరికిచ్చింది. అన్నాదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామని చెప్పి ఆంధ్రులను కూడా ఒప్పించి మెప్పించి గాంధేయవాదం అహింస ద్వారా ఒక్క చీమకు కూడా హాని కలగకుండా అన్నాదమ్ములుగా కలిసి ఉందాం, ఆత్మీయులుగా విడిపోదామని చెప్పి విడగొట్టి తెలంగాణ తెచ్చిన వ్యక్తి. ఆ రోజు గాంధీ, మహాత్మా గాంధీ, ఈరోజు తెలంగాణ గాంధీ కేసీఆర్. దేశానికి స్వాతంత్రం తెచ్చింది జాతిపిత మహాత్మా గాంధీ అయితే, తెలంగాణకు స్వాతంత్రం తెచ్చింది కేసీఆర్, తెలంగాణ జాతిపిత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.